హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుడి యాత్ర. ఈరోజు మనం తిరుమల అయితే వచ్చామండి. తిరుమలలో ఇప్పుడు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవకి వచ్చేవాళ్ళు దర్శనం ఎక్కడ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దర్శనానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ట్రైన్ దిగిన తర్వాత విష్ణు నివాసంలో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తిరుమల వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్ ఎక్కాలండి. ఏసీ బస్ అయితే 110 అలా తీసుకుంటున్నాడు. నాన్ ఏసీ అయితే ఒక 90 రూపీస్ అలా ఉంటుంది అందరి టికెట్. బస్ తీసుకుని అయితే కొండ మీదకి స్టార్ట్ అయిపోయాము. కొండ మీదకి వెళ్ళేటప్పుడు అయితే విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. రోడ్డు పక్కన అసలు ఫ్లవర్ పార్క్స్ కానీ అసలు సూపర్ అండి, చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ వస్తే బస్సు ఎక్కే పని అయితే కొండ మీదకి ఏసీ బస్సు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దానికి అద్దాలు చాలా పెద్దవి ఉంటాయి. మనకి విజువాలిటీ అనేది చాలా మ్యాక్సిమం కనపడుతుంది. అసలు పైకి వెళ్ళేటప్పుడు అసలు తిరుమల మొత్తం అసలు సూపర్ ఉందండి. ఒకసారి మీరైతే తిరుమల వచ్చేటప్పుడు అయితే మాత్రం మనకి ఏసీ బస్ అయితే ప్రిఫర్ చేయండి. 110 రూపీస్, దానికి దీనికి 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఎక్సలెంట్ అండి, విజువల్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి. కొండపైకి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో నుంచి బస్ దిగిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే మాధవ నిలయం అని టీటీడీ వాళ్ళది ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే ఉంటుందండి. అక్కడ ఏంటంటే లాకర్స్, మనకి స్నానం చేయడానికి అన్ని ఫెసిలిటీలు అవైలబుల్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తలనీలాలు ఇచ్చే వాళ్ళకు కూడా కింద తలనీలాలు ఇవ్వచ్చండి. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత బయటికి వచ్చి లేపాక్షి సర్కిల్ అని వస్తుందండి. మనం అక్కడ నుంచి